సోదరులారా, ఈరోజు ఒక సూచన. ఈరోజు ఈ రెండు డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు నలుగురు రాజామణి మాట్లాడండి, లేకుంటే సాంఘిక బహిష్కరణ చేయండి. వాళ్ళతో దూరం పెట్టుకోండి. ఓకేనా? ఎవరు మాట్లాడుతూ ఉద్దేశులు కానీ రాజరెడ్డి కానీ కృష్ణ కానీ డోంట్ కేర్. సంఘ బహిష్కరణ చేయాలి. వాళ్ళని సంఘ సభ్యులు కాదు, మన కుటుంబ సభ్యులు కాదు, మన ఆర్టిస్ట్ కార్మికులు కాదు. కాబట్టి ఇది కూడా ఐక్యాన్ని పోనే తెలంగాణకు మార్గదర్శకంగా ఉండాలి. సపోర్ట్ వచ్చి ఎక్కడ బయట వచ్చి వాద్యం చేయాలి, రాసియాలి, సోషల్ ప్రచారం చేయాలని చెప్పి అనవసరంగా మాట్లాడకండి. మీడియాలో అన్న కెమెరా పట్టుకున్నప్పుడన్నా కాము ఉండాలా. మనం చేసే ఉద్యమం ఏ రైతులు తీసుకుపోవాలనేది మాట్లాడుకున్నాం. ఇదేదో ఇంటి సమస్య కాదు, ఒక్కరి సమస్య కాదు, పబ్లిక్ సమస్య, మన సమస్య కూడా కాదు. మన గిరిజన వాళ్ళకి పబ్లిక్ కన్వెన్స్ చేయాలి కాబట్టి వాళ్ళ సమస్య మన సమస్య కూడా కాదు. కాబట్టి మీకు 100% సంపూర్ణ రవాణా సౌకర్యం, రవాణా సౌకర్యం తప్ప వేరే ఉద్దేశం కాదు. ముందుగా మేము మా ఉద్యమాన్ని చూసి ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రికల్ డ్రైవర్లు మన ఉద్యమాన్ని చూసి ఉప్పొంగి ఉద్యమం అంటే ఈ విధంగా ఉంటుందా అనే దృక్పథంతో ఇంతమంది ఉద్యమాలు చూడలే, సెల్ఫ్ గా పనిచేసుకున్నారు, అక్కడక్కడ చూసారు. ఈ ఉద్యమాన్ని చూసారు, ఇంత ఉద్ధృతంగా ఉంటుందా ఉద్యమం అని చెప్పి స్వచ్ఛందంగా ఎవరు పిలవలే. వాళ్ళని మేము మీకు పండుగ చేస్తామని చెప్పి మాట్లాడతాం. సోదరులారా, మీకు డబల్ ఉండే నిన్న జరిగిన మీ ఇన్సిడెంట్ మీరు ఒక్కొక్క తీరే చెప్తున్నారు. మీరు అక్కడ వ్యతిరేకిస్తున్నా, నేను కంట్రోలర్ గా ఉండి మీకు 800 ఇస్తున్నారు, మిగతా 1200 అంటున్నారు. 800 ఇస్తున్నా, 800 పడుతుందా, 700 పడుతుందా, 600 పడుతుందా అని అంటున్నారు. ఆ పరిస్థితిలో పడుతూ 800 అంటే డబుల్ డ్యూటీ చేస్తే 800, 800, 1600 పడాలా? పడట్లేదు. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని పోరాట పడిమలో ఖచ్చితంగా మన ఉద్యమాల్లో చేసి డబుల్ వేసు ఇవ్వాలని చెప్పి మాట్లాడదాం. మన తరఫున మీకు వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తూ మీరు డీల్ చేస్తారో అన్న ఇంకొకటి ఎట్లుందంటే ఒకడు మాట్లాడిందంటే ఆవిడ బలి అవుతున్నాడు, భయపడేది లేదు. నా చేతిలో 24 సంవత్సరాల డ్రైవింగ్ సీనియర్ ఉంది. ఈ జీతం కాకపోతే ఇంకోటి చేసుకుని నాకున్న విద్య, నా చేతిలో ఉన్న విద్య వంకాడ లేదు. అది భయపడితే ఇంట్లో కూర్చుంటాం. మాకు జీతాలు పెరగాలండి ముఖ్యంగా చెప్తున్నాం. అన్న చెప్పినట్టు 800 కూడా పడతలేదు డబల్ డ్యూటీ చేస్తే. మాకు చెప్పడం 1200 పడుతుంది అని చెప్పారు. అన్ని చాలా చెప్పారు. లెక్కలు అడుగుతా, లెక్కలు ఏమంటే క్లారిటీ ఇస్తలేరు. చెప్పిస్తారు, అడిగినోడి బలి అవుతున్నాడు. ఆ విషయంలో కూడా మాకు కూడా మీరు అందరూ సహకరించాలని జరుగుతున్న సమ్మెకు మద్దతు ఇవ్వడానికి మాకు కూడా మా స్వార్థం ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె అందరికీ, మా ఇవి ఎలక్ట్రికల్ బస్సుల డ్రైవర్లందరి నుంచి వీళ్ళందరికీ సంఘీభావంగా మేము మద్దతు తెలిపి ఇవాళ మేము కూడా విధులు కోరుకుంటున్నాం. ఈరోజు మేము కూడా ఈవీ డ్రైవర్స్, మేము కూడా ఈ ఉన్న సీనియర్ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ వాళ్ళకి సంఘీభావం తెలుపుకోవడానికి స్వచ్ఛందంగా మేము కూడా ఇక్కడికి వచ్చాము. సో మాకు ఏం జరిగినా మీరందరూ మాకు ఎంత మీ సపోర్ట్ ఉండాలి కాబట్టి మేము మీకు సపోర్టు, మీరు మాకు సపోర్టు. మా ఉద్యోగాలు అయినా మేము బాధపడం, మీకోసం మేము ఎంత దూరమైనా ప్రయత్నిస్తాం. కానీ ఈ విషయం తర్వాత
యాక్షన్లు అనేది కంపల్సరీ ఉంటాయి. అది మేము అన్నిటికీ గెలిచుకున్నాము. చీటాల గురించి మాకి ఒక డ్రైవర్ డబుల్ డ్యూటీ చేస్తే అన్నాను ఈ 800 అన్నాడు 2000 రూపాయలు రావాలి. 2000 రూపాయలు రావట్లేదు. ఒక రోజుకి 550 800 రూపాయలు పడుతున్నారు డ్యూటీ చేస్తే అన్న. దాని గురించి కూడా మీ ఇంట్లో సీనియర్లు అందరూ మాకందరూ సహకరించి మాకు కూడా మీరు సపోర్ట్ చేస్తారని మీ అందరూ కోరుకుంటున్నామండి. రెండు డిపోలలో 50% డ్రైవర్లు డ్యూటీకి పోయినాకనే మా కార్మికులు డ్యూటీకి పోతారు. ఈ కార్మిక ఈరోజు జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా డిపో 2 నుంచి ఎలక్ట్రిక్ డ్రైవర్గా మేమందరం మద్దతు ఇస్తూ మరియు ఈ యొక్క సమ్మె విజయవంతం చేసి రెగ్యులర్గా ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మన భవిష్యత్ తరాలు మీరు రిటైర్మెంట్ అయినాక మేము రావాలని కోరుకుంటూ డిపోలలో మేము డ్రైవర్గా ఉండి మీరు కండక్టర్ ఉన్నారంటే ఒక బస్సులో 8 నుంచి 10 గంటల వరకు మనం ప్రయాణిస్తున్నాం ఇద్దరం. ఒక డ్రైవర్ ఒక కండక్టర్ అంటే మనం కుటుంబ సభ్యులమేగా. ఇవాళ మీకు సమస్యతో మేము వచ్చినాం, రేపు మాకు సమస్యతో మీరు రావాలి. ఉంటే కలదు సుఖం. మనం కలిసికట్టుగా ఉంటాం. మన ఈ నియోజకవర్గం మనకు అడ్డు ఎవరు లేదు. అందుకని అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 కూడా ఇదే విధంగా మా డ్రైవర్లకు మేము చెప్తాం. ఖచ్చితంగా షిఫ్ట్ చేంజ్ వరకు రెండో షిఫ్ట్ డ్రైవర్లకు చెప్పి ఈ యొక్క సమ్మెను మేము విజయవంతం చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రైవేట్ ఆపరేటింగ్ వాళ్ళు కూడా సహకరిస్తారు. లోపల పోయి ఒక రెండు స్లోగన్స్ ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు వెంటనే విలీన సమస్యను పరిష్కరించాలి. విలీన సమస్యను అపాయింటెడ్ డేను ప్రకారం 2021-2025 పే స్కేల్ను 2021-2025 పే స్కేల్ను 2021-2025 పే స్కేల్ను రిటైర్మెంట్ అయిన వారికి బకాయిలు వెంటనే
అడ్మిట్ అయిన వారికి బకాయిలు వెంటనే విద్యుత్ బస్సులు కొంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఆర్టీసీ విద్యుత్ బస్సులు కొంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఆర్టీసీలకే ఇవ్వాలి ఆర్టీసీలు విద్యుత్ బస్సులు కొంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ విద్యుత్ బస్సులు రాష్ట్ర ప్రభుత్వం కొంటే సబ్సిడీ విద్యుత్ బస్సులను ఆర్టీసీ కొంటే సబ్సిడీ ఆర్టీసీలకే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల విధానంలో గట్టి ఇట్లా చేతులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల విధానంలో మెడికల్ అన్ఫిట్ అయినా రిటైర్డ్ అయినా 30 కిలోమీటర్లు ఉంటే 70 కిలోమీటర్లు పెంచుతున్నాడు. 58,000 మంది చేసిన ఉద్యోగాన్ని 30,000 మందితోనే చేపిస్తుండు. ఎంత అల్ప సంతోషమైన ఎంత చేయలేక బతకలేక బడిపంతులు అయినట్టుగా ఆర్టీసీ ఉద్యోగాలకు ఎంత వచ్చినా కానీ ఇంత కష్టం ఎప్పుడు మేము చేయలేకపోతున్నాం సార్. ముఖ్యంగా మేనేజ్మెంట్ కూడా మాకు చాలా హరాస్మెంట్ చేస్తుంది. యూనియన్ లేక మేనేజ్మెంట్ హరాస్మెంట్ ఎక్కువైతుంది. సార్ సీఎం గారు మా పరిస్థితిని ఒక్కసారి మీరు చూడండి సార్. మీరు నాకు అన్నీ తెలుసు, నేను కింద నుండి వచ్చానని పదే చెప్పేవారు సార్. మీరు సీఎం కంటే ప్రతిపక్షానికే బాగున్నట్టున్నారు సార్. మీరు మాటలు సీఎం కంటే కేసీఆర్ కంటే ఎక్కువ మాటలు చెప్పి నిజంగా మీరు సీఎం అయితే మాకు ఏమేమో చేస్తారని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్రతి బస్సులో మీ గురించి మేము కాన్వర్సింగ్ చేసాం సార్. మీరు రావాలని. యువ నాయకుడు సీఎం అయితే అందరి కష్ట సుఖాలు తెలుస్తాయి, మంచి చెడ్డ అందరికీ బాగా జరుగుతుంది. ప్రతి ఉద్యోగికి బాగా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఆర్టీసీలో ఉన్నంత కష్టము ఏ డిపార్ట్మెంట్లో లేదు సార్. అయినా మేము కష్టపడుతున్నాం సార్. అల్ప సంతోషులు మాకు ఎందుకు సార్ మీరు ఇంత వెనకం చేస్తుండ్రు? యూనియన్ లేకపోయినా మేము ఇంత స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నామంటే అది మా కడుపు మంట సార్. మీరు మా అందు దయ ఉంచాలి. మేము ఏమీ ఎక్కువ గొంతమ్మ కోరికలు కోరటం లేదు. యూనియన్ పునరుద్ధీకరణ చేయాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఒక పే స్కేల్ ఇవ్వాలి. ఆ మహిళలకు ఫ్రీగా ఇచ్చావు సార్. మహిళలకు ఫ్రీగా ఇచ్చావు. డ్రైవర్ కండక్టర్ ఎంత నరకం అనుభవిస్తున్నారో ఒకసారి ఎప్పుడైనా మీరు గమనించారా సార్? మహిళలకు ఫ్రీగా ఇచ్చిన పథకాన్ని మేము ఎంత సక్సెస్ చేసినాం సార్. కానీ ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. మేము బస్సులో తిరుగుతున్నాం కాబట్టి మీకు ఈ విషయం మీ వరకు వచ్చిందో రాలేదో మాకు తెలియదు, కానీ ఫ్రీగా తిరిగే ప్రతి మహిళ మీకు యాంటీగానే ఉన్నారు. వాళ్ళెవరూ మీకు మద్దతు ఇస్తలేరు. వాళ్ళంతా చాలా యాంటీగా ఉన్నారు. అది కూడా మీరు గమనించి వాళ్ళకి ఫ్రీగా వెళ్ళేదానికి టికెట్లు లేకుండా ఏదో ఒక కార్డు ఏదైనా ఇస్తే కొంచెం మేము కూడా హ్యాపీగా ఉద్యోగం చేయడానికి, మీ పథకాన్ని సక్సెస్ చేయడానికి మేము సహకరిస్తాం సార్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆర్టీసీ కార్మికులు అయితే ధర్నా అయితే చేపడతారు. ఈ నేపథ్యంలో హైదనగర్ డిపోకు సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టే కార్యక్రమాన్ని అయితే చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులు అలాగే వారి యొక్క సమస్యల గురించి పూర్తి స్థాయిలో కూడా సార్ చెప్పండి, ఏంటి అసలు ఆర్టీసీ కార్మికుల నుంచి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటి, ఈ ప్రభుత్వంలో వారు చేస్తున్నటువంటి హామీలు ఏ విధంగా తెరుస్తామని చెప్పేసి మీకు వాగ్దానం ఇచ్చారు? మాకు ఆర్టీసీలో గత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టి మీకున్న సమస్యలను ఏదైతే 6 గ్యారెంటీల పథకం ఉందో 6 గ్యారెంటీల పథకంతో పాటు మిమ్మల్ని కూడా ఆల్రెడీ సమస్యలు లేకుండా మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేసుకుంటాము, మీకు రావాల్సిన పిఆర్సీలు ఇస్తాము, మీకు రావాల్సిన పద్ధతి లేదున్నా కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వం చేయకుండా ఉన్నందుకు మేము అతన్ని ఆర్టీసీలతో పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి ఆ ప్రభుత్వాన్ని కొరివి పెట్టినాము. ఆ కొరివి పెట్టినాక మీరు మా సలహా తీసుకొని మాకు సలహాలు చెప్పి ఇవాళ మీ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ముందు ఉండి మిమ్మల్ని గెలిపించుకుంటే లాస్ట్కు ఆర్టీసీ గురించి మాట్లాడకుండా మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్న మీరు 6 గ్యారెంటీల పథకం కింద మేము ఆల్రెడీ మీకు మహాలక్ష్మి పథకం మీద గవర్నమెంట్కి ఎంతో పేరు వచ్చేటట్టు మేము కష్టపడుతున్నాం. ఆ కష్టపడి మా వల్ల మీకు పేరు వస్తుంది కాబట్టి మా కార్మికుల సమస్యలు కూడా మీరు పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా సమస్యలు కూడా గొంతమ్మ కోరికలు ఏం లేవు, లావాదేవీల పైసలతో ఈ పరిస్థితులు ఏం లేవు. ఖాళీ విలీన ప్రక్రియ ఆల్రెడీ అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కమిటీ వేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు కూడా సంతకం పెట్టి దాన్ని గవర్నర్ దగ్గర పంపించి గవర్నర్ సంతకం కూడా తీసుకొని మళ్ళీ రివర్స్ మీరు ఒక పేరు సంతకం పెట్టి గవర్నమెంట్ విలీనం డేట్ ప్రక్రియ పూర్తి చేస్తే అయిపోయేదానికి గత గవర్నమెంట్ కావాలని చెప్పి ఆపినందుకు మిమ్మల్ని మీరు అదే చూపి మా మనసులు దోచుకొని మీరు గెలిచారు.
కాబట్టి ఖచ్చితంగా మాకు ఆ పైసా ఖర్చు లేని విలీన ప్రక్రియ పూర్తి చేసి విలీన డేటు మాకు గెజిట్ పాస్ చేస్తే మాకు ధన్యులమవుతుంది గుర్తుకొస్తున్నాం. అదేవిధంగా యూనియన్లు ఇంతకుముందు గతంలో ఆయన చేసిన దానికి ఏమన్నాడంటే ఖాళీ యూనియన్లు లేవని ఎప్పుడు చెప్పలే. కాకపోతే ఆయన ఒక మాట ఇట్లా యూనియన్లు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఈ యూనియన్ల పెత్తనం తీసేయండి అని చెప్పి ఒక నోటి మాట చెప్పినందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అది కూడా ఒక్క పైసా ఖర్చు కాదు. మీరు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు ఏమన్నా నేను కోసుకుంటే రక్తం వెళ్తుంది, నా దగ్గర పైసా లేదు అంటున్నారు. గతంలో కూడా ఉన్న పరిస్థితులు మీరు అపోజిషన్గా ఉన్నప్పుడు కూడా ఈ సోదరులు అన్నీ అందరు చెప్పినాయే. కానీ ఈ సమస్యలను ఏదైతే 6 గ్యారెంటీల పథకం ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తారో మాకు కూడా అదే పద్ధతిలో మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మా సమస్యలను ఇమీడియట్లీ పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఈ సమ్మె మా సమ్మె కాదు, యూనియన్ లీడర్లు ఏదో చేసి అందరిని గుంపు చేసిన సమ్మె కాదు. కార్మికులే కార్మికులే కావాలని చెప్పి వాళ్ళ లోపల ఉన్న మంటని బయటికి తీసి కార్మికులు ఏకమై చేస్తున్న సమ్మె. ఇవాళ జేఏసీ వాళ్ళు కూడా ఆ సమ్మెని ఆపే పరిస్థితుల్లో లేరు. మీరు నిర్ణయం తీసుకుంటే తప్ప జేఏసీ కూడా ఆపే పరిస్థితులు లేరు. కాబట్టి సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అదేవిధంగా హైతనగర్ 1 and 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు, ప్రైవేట్ బస్సులు అందరూ ఉన్నారు. అయినా వాళ్ళు మాకు కూడా ఈ గవర్నమెంట్ సమస్యలు పరిష్కరిస్తలేదని చెప్పి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి మాకు కూడా సంఘీభావంగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చేస్తున్నాము. ఈ పరిస్థితుల్లో మీరు కూడా మాకు ఒక అడుగు ముందుకేసి మా కార్మిక నాయకులను పిలిచి ఇమీడియట్లీ సమస్యలను పరిష్కరించి మమ్మల్ని సమ్మెను విరింపజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా సమ్మె చేయాలని చెప్పి మా కార్మికులకు లేదు. ప్రజాశ్రేయస్సే ఆర్టీసీ సంస్థ శ్రేయస్సు అని చెప్పి ప్రజల సేవ గురించే ఆర్టీసీ కార్మికులు ఉన్నామని చెప్పి గతం నుండి కూడా ఇదే చెప్తున్నాం. మీకు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు గవర్నమెంట్లో ఉంచుకుంటూ మీరు ప్రజాసేవ మీద మమ్మల్ని సేవ చేయించాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆర్టీసీని లాభ నష్టాలతో చూడకుండా ఆర్టీసీని ఎప్పుడైతే ఫ్రీ పథకాలు చేస్తున్నావు నీ గవర్నమెంట్ పేరు వస్తుంది, లాభ నష్టాలతో మాకేం పని, మీకు పేరు రావాలనేది ఒకటే మా దృక్పథం తప్ప మా భుజస్కంధాల మీద మీకు పేరు రావాలని చెప్పి పేరు వచ్చేటట్టు మేము మోస్తున్నాం. కాబట్టి ఆర్టీసీని లాభ నష్టాల పేరుతో ఆర్టీసీలో ఉన్న అధికారులు పక్కదో పట్టిస్తున్నారు, ఆర్టీసీ పక్కదారులు పట్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళని పక్క పెట్టి మా ఆర్టీసీని మేము భుజస్కంధాల మీద మోసుకుంటూ మీకు మంచి పేరు తెస్తామని చెప్పి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా పే స్కేల్లో ఉన్న ఇక్కడున్న అధికారులకు కూడా మేము ఒక మాట గుర్తు చేస్తున్నాం. ఏంటంటే ఈ ఉన్న పే స్కేల్ ఏదైతే 32 సమస్యల్లో అన్ని సమస్యలు ఉన్నాయి, దాంట్లో మీకు కూడా క్రోడీకరించేటివి ఉన్నాయి. మాకు కొంచెం 4% 5% పెరిగినా కూడా మీకు 12% వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి ఇక్కడున్న అధికారులను కూడా కోరుకుంటున్నాం. అందరిని పిలిచి బెదిరించి ఎట్టి పరిస్థితుల్లో డ్యూటీకి పోయే పరిస్థితుల్లో బెదిరియకూడదని చెప్పి గుర్తు చేస్తున్నాం. అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా మేము గుర్తు చేసేది ఒకటే, గతంలో మేము క్యాజువల్గా ఉన్నప్పుడు కూడా అన్నీ అన్నారు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, తీసేస్తారు, ఉద్యోగం తీసేస్తారు, పీకేస్తాం, పాకేస్తాం అన్నారు. ఏది చేయరు. అందరూ మీరు డ్యూటీలో పోయిన తర్వాతనే రెగ్యులర్ కార్మికులు పోతారు. ఖచ్చితంగా మీరు సమ్మెలో మాకు సపోర్ట్ చేస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీరు కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులలో కూడా అదేవిధంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మాకు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే విన్నపము, ఇమీడియట్లీ మా లీడర్లను పిలిచి ఏదైతే సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటూ మేము ముగిస్తున్నాం. సమ్మె ద్వారా ఇప్పుడు ప్రభుత్వం దిగొస్తుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా దిగొస్తుంది. ఖచ్చితంగా సమ్మె ద్వారా దిగొస్తుందని చెప్పే సమ్మెలకు మేము పోలే. మాకు ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చినాక 45 రోజుల టైం ఉంటుంది. ఆ టైం లోపల మమ్మల్ని పిలిచి మాట్లాడాలా, నీ సమస్య ఏముంది, నీ కడుపు నొప్పి ఏడుంది అని వెతకాలా, ఈ కడుపు నొప్పి ఏ టాబ్లెట్స్ తగ్గుతుంది అని చెప్పి నువ్వు గుర్తించాలి. అధికారంలో ఉండి ఇచ్చే దిశలో ఉన్నావు కాబట్టి నువ్వు గుర్తించకుండా 45 రోజుల నుంచి మమ్మల్ని పిలవకుండా తాత్సారం చేసి మమ్మల్ని పక్కదో పట్టించినందుకు కార్మికులను బలవంతంగా ఇటు మేనేజ్మెంటు అటు గవర్నమెంటు సమ్మెల బాటలోకి నెట్టివేయడం జరిగింది. సమ్మె ద్వారా సామాన్య ప్రజలు ఇబ్బంది పడే అవకాశం చాలా ఉంది. మా సమ్మె మీద సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ మేము ఆ సామాన్య ప్రజలకు సారీ చెప్తున్నాం. ఎందుకంటే మా సమస్యలు ఇవి ఉన్నాయి. గతంలో ఈ విధంగా చెప్పిండ్రు, మీరు మా బస్సులో ఎక్కుతుంటే మహాలక్ష్మిలను ఎట్లా తీసుకుపోతున్నామో ఆ సమస్యను ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేసి ముందుకు తీసుకుపోయినామో మేము మాకున్న సమస్యలను కూడా ఆ విధంగా ముందుకు తీసుకుపోయి 6 గ్యారెంటీల పథకంలో మాధవ పథకం అని చెప్పి ముందుకు తీసుకుపోయి గవర్నమెంట్ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు రాకపోతే మీరు ఏ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం? సమ్మె ఉధృతం చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, అన్ని సంఘాలు మాకు సపోర్ట్ చేసినాయి. అందరూ సపోర్ట్ చేసిరు. ఇంకా కూడా రాజకీయ పార్టీలను కూడా రోడ్డు మీదకి తిప్పుతాం. రాజకీయ పార్టీలను కూడా రోజు మీదకి తీసుకొచ్చి సమ్మెని ఉధృతం చేసి ఇంకా ముందుకు పోతామని చెప్పి గుర్తు చేస్తాం. ఆ పబ్లిక్ని కూడా రోడ్డు మీదకి తీసుకొస్తాం. పబ్లిక్ మీకు ఇబ్బంది ఉన్నది, మీకు ఇబ్బందిని మమ్మల్ని కావాలని మాతో చేపిస్తారు గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం.
ముఖ్యంగా అయితే రేవంత్ రెడ్డి అయితే గత సమ్మెకు సంబంధించిన విషయాలు 45 రోజుల గంట కాల పరిమితి ఇచ్చినా కూడా ప్రభుత్వం చర్చలకు అయితే పిలుపు అయితే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సమ్మెకు తినట్టు కూడా కార్మికులు అయితే చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు చెప్పండి అమ్మా మీరే. సార్ నేను కండక్టర్ను, రిటైర్మెంట్ 31 అయిన డిసెంబర్. నాకు ఉండడానికి ఇల్లు లేదు, నాకు అమ్మాయి ఉంది, భర్త లేడు, చనిపోయిండు. ఎక్కడ ఇల్లు లేదు, నా పరిస్థితి ఇది. నాకు వచ్చే డబ్బులు వస్తలేవు, నా కష్టం కూడా నాకు ఇస్తలేవు. డ్యూటీలు ఉన్న రోజులు బాధలే పెట్టిర్రు, డ్యూటీ దిగినాక కూడా బాధనే అవుతుంది నాకు. మరి డబ్బులు లేని ఎవరైనా ఇంట్లో రెంట్కు ఉండనిస్తారా? నన్ను చెప్పు, ఉండనిస్తారా? ఎలా కొడితే నేను ఎడబోయి ఉండాలి, ఏ రోడ్డు మీద ఉండాలి చెప్పు? ఏదైనా దారి చేసుకుందామంటే డబ్బులు ఇస్తలేరు, ఇప్పటిదాకా నాకు వచ్చేటి నాకు ఇస్తలేరు. 70,000 జీతానికి 40,000 45,000 జీతం ఇచ్చారు. మళ్ళీ ఏమైనా కేసులు ఉన్నాయా? నా మీద ఒక్క కేసు లేదు. డిపోలు తిప్పి 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 చంపిర్రు. ఈ ఏజ్ అయినాక కూడా నేను రోడ్ల మీద తిరగాలంటే ఎట్లా తిరగాలి తమ్మి? మీరు చెప్పండి, నేను ఎట్లా తిరగాలి? ఎట్లా తిరగాలి సార్ చెప్పు, మీరు చెప్పండి. నాలాంటి దాని ఉసురు ముడుతుంది, చాలా ముడుతుంది. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మీ సీఎం? ఏం లేదు, ఇంట్లోకి టీవీ కూడా లేదు, అది కూడా రీఛార్జ్ చేయించుకోలేదు డబ్బులు లేక. ఏం చేయమంటున్నావు? నా లీవుల పైసలు, నాకు వచ్చే డబ్బులు, నాకు కూడా అన్యాయం చేసిర్రు. జీతం కూడా తక్కువనే ఇచ్చిర్రు. మొత్తం అంతా నాకు పింఛన్ లేదు, ఏం లేదు. SRBS పింఛన్ లేదు, PF పింఛన్ లేదు, అయ్యర్ పింఛన్ లేదు. మరి ఎవరు ఒక రూపాయి ఇస్తలేరు నాకు. మరి నా పిల్ల పెళ్లి ఎట్లా చేయాలి, నేను ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా బతకాలి? నా జీతం కూడా 45 రోజుల జీతం కూడా ఇవ్వలేదు లాస్ట్ పాయింట్లా. సార్ మరి నా పరిస్థితి ఏంది? మీరు ఒకసారి నా విషయం ఆలోచించి నాకు జర తొందరగా వస్తాడుగా చేయండి. మీరు రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు వస్తాడు చేయండి, నాకు వచ్చేటివన్నీ వచ్చేటట్టు చేయండి. మీకు దండం పెడతా సార్, నేను ఇంతకన్నా ఎక్కువ ఏమనలేదు. అందరికి రాని రిటైర్మెంట్ వాళ్ళకు వాళ్ళ పరిస్థితులు, కొంతమంది మంచిగా కొంతమంది మంచిగా లేరు సార్. మరి ఇట్లా చేస్తే మేము ఎట్లా బతకాలో చెప్పు? మీరు చెప్పండి సార్. మా సమస్యలు ఏమో సార్, విలీనము మాకు సమ్మె చేయొద్దనే ఉంది సార్. మమ్మల్ని సమ్మెలకు నెట్టింది మీరే, అందరికి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది సార్. మాది గవర్నమెంట్లో విలీనం చేయండి, మాకు PRCలు ఇవ్వండి, మాకు యూనియన్ని పునరుద్ధరించండి సార్. ఇంతకు మించి మేము ఏం కోరికలు కోరట్లేదు సార్. మీరు ఎన్నో అమలు మా మేనిఫెస్టోలో పెట్టినాయి, మాకు ఇవ్వండి సార్. మేము అంతకు మించి ఏం కోరుతాం, దయచేసి మా మీద కరికరించవలసిందని కోరుతున్నాం సార్ గవర్నమెంట్ని. ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలను కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా దానికి ఎక్కువ చేసే విధంగానే కూడా మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని కూడా గత ప్రభుత్వం అయిపోయిన తర్వాత కూడా రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తామనేటువంటి ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా సమస్యను పరిష్కరించి హామీలు నెరవేర్చాలని కూడా పెద్ద ఎత్తున అయితే ఈ ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తారు. ఏదైతే PRCకి సంబంధించిన విషయమే కానీ అలాగే విలీనానికి సంబంధించిన విషయమే కానీ 2 పే స్కేల్ ఉన్న వాటిలో ఒక పే స్కేల్ కూడా అందించే విధంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు అయితే వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రఘుతో మహేష్, హైదరాబాద్. మేము ఆర్టీసీ కార్మికులుగా గొంతమ కోరికలు ఏం కోరట్లేము. మీరు ఎలక్షన్లో హామీలు ఇచ్చిన విధానంగానే మేము అడుగుతున్నాము. ఎవరికి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎవరికి ఇబ్బంది పెట్టే తత్వం కూడా మాది కాదు. గౌరవ పెద్దలు అన్న రాజిరెడ్డి గారు వచ్చారు, వారి నాయకత్వంలో మేము గతంలో ఎంతో పోరాటాలు చేసినాము, ఎన్నో త్యాగాలు చేసినాము. మా బస్కా పయ్య నై చెలేగానే నిదానంతో ఎంతో ముందుకెళ్ళాము. అయినా కానీ ఈ గవర్నమెంట్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాము, విలీన ప్రక్రియ పూర్తి చేస్తాము, పే స్కేల్స్ ఇస్తాము, అన్నీ ఇస్తామని చెప్పారు.
ఇప్పుడు మేము ఏమంటున్నాం సార్, మీరు చెప్పిందే మాకు చేయమని అడుగుతున్నాము. మా గొంతమ కొలకరు కావు, మావి చాలా చిన్న చితక జీతాలు. అందరూ చదువుకునే స్టేజ్లో ఉన్నారు, పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు, ఎంతో ఇబ్బందులు పడి మా మహిళా సోదరులు పొద్దున ఫస్ట్ అవర్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇది సార్ రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పిన దానికే మేము అడుగుతున్నాం సార్. మీ మీద మాకు ఎలాంటి కోపం కానీ, మేము ప్రజాసేవకులం, మీరు ఎట్లా సేవ చేయడానికి వచ్చారో మేము కూడా అట్లే సేవ చేయడానికి వచ్చాము. దీంట్లో ఎవరికి ఎలాంటి భేషజాలు లేవు సార్. మీరు చెప్పిన దానికి, మీరు అన్నదానికే మీరు కట్టుబడి ఉండి మమ్మల్ని ఈ రోజైనా మాట్లాడి చర్చలకు పిలిచి మాట్లాడి మా జేఏసీ నాయకత్వంతో మాట్లాడి కరెక్ట్ నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పాలు కాకుండా చూస్తారని మరొక్కసారి ఈ మీడియా తరఫున మీకు విన్నవించుకుంటున్నాం సార్. ఏది ఏమైనప్పటికీ మేము చాలా చిన్న జీతాలు పనిచేసే వాళ్ళం సార్. ఏదైనా కార్మికుల శ్రేయస్సు కోరే ప్రభుత్వాలు ఏదైనా కానీ గట్టెక్కుతాయి. గతంలో ఎన్నో ఉదాహరణలు చూశారు. చంద్రబాబు నాయుడు లాంటి వారు, కేసీఆర్ లాంటి వారు ఏమయ్యారో అన్నీ చూశారు. అలా మేము కోరుకోవట్లేము సార్. మేము మీకు మద్దతుగానే ఉంటాము, అండగానే ఉంటాము. కాకపోతే మా కోరికలు, మీరిచ్చిన హామీలు మమ్మల్ని బతికించి మిమ్మల్ని బతకమని చెప్తా ఉన్నాం సార్. మిమ్మల్ని ఎవరిని మేము విమర్శించదలుచుకోలేదు, ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. మేము ప్రజా సేవకులము. ఆ దేశ సేవలో ఆర్మీ జవాన్లు ఎంత సేవ చేస్తున్నారో ఈ ప్రజలకు మేము కూడా కార్మికులుగా మేము కూడా అంతే సేవ చేస్తున్నాం సార్. అదే ప్రియారిటీగా ఉంచుకొని మమ్మల్ని పెద్ద మనసుతో మీరు సమస్యను అర్థం చేసుకొని పరిస్థితులను అవగాహన చేసుకొని మీ ఉన్నతాధికారులతో నివేదికలు తెప్పించుకొని దయచేసి ఒక్కసారి సమీక్ష చేసి మళ్ళీ ఒక్కసారి మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా సమగ్రమైన మాకు న్యాయమైన కోరికలు తీరుస్తారని మరొక్కసారి మీడియా తరఫున తెలియజేస్తున్నాం సార్. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు అన్నవారు నిబద్ధతతో, కృషితో, ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఓన్లీ ప్రజాసేవకే మేము పని చేస్తూ ఉన్నాం సార్. మాకు ఓన్లీ మేము జీతం ఇవ్వమని అడుగుతున్నాం. మాకేవో అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి ఏం అడుగుతలేము. డబల్ బెడ్రూమ్ ఇవ్వమంటలేము, రేషన్ కార్డులు ఇవ్వమంటలేము, ఏమి ఇవ్వమంటలేము. మా జీతాలు మాకు ఇవ్వండి, మా పిఆర్సీలు మాకు ఇవ్వండి, మా డిఏలు మాకు ఇవ్వండి. మాకు వచ్చేటి మా న్యాయమైన కోరికలను తీర్చమని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం సార్. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చిన సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మోత్ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి విశేష కృషి చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 రోజులకే మహాలక్ష్మి స్కీమ్ని ఆర్టీసీలో తీసుకురావడం జరిగింది. ఆ మహాలక్ష్మి స్కీమ్ని ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో తెచ్చిందో, దృఢ సంకల్పంతో తెచ్చిందో మా సోదరిమణులు అంతకన్నా దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితోటి మహాలక్ష్మి స్కీమ్ విజయవంతం చేసిర్రు. కానీ అదే బస్సులో అదే సిబ్బంది 40 లక్షలకి వెళ్ళి 65 లక్షలకు పెరిగినంటే బస్సులో ఎంత ఒత్తిడి ఉంటుంది, ఏముంటుందో ఒకసారి ఆలోచించాలి. పెరిగిన పరిమాణాలు భరిస్తూ డ్యూటీలో తన్నులు తింటూ చివాట్లు తింటూ అసభ్యకరంగా మాట్లాడుతున్నా కూడా సహనంతో, ఓర్పుతోటి మా మహాలక్ష్మి స్కీమ్ని మా చెల్లెళ్ళు, మా సోదరిమణులు విజయవంతంగా ముందు తీసుకుపోయారు. ప్రభుత్వం తెచ్చిన స్కీములలో ఇప్పటిదాకా ఏ స్కీమ్ కూడా మహాలక్ష్మి స్కీమ్లో ఒక విజయవంతం కాలేదు. ప్రభుత్వానికి పేరు తెలేదు. ప్రతి ఇలా ఏమంటారు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ కార్డు లేదు. మొత్తం తెలంగాణ మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందొచ్చు. ప్రతి మహిళకు మా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా సేవలు అందిస్తున్న మా సోదరిమణులకు కనీసం ఇంత విజయవంతంగా ఏ స్కీమ్ చేయకున్నా కూడా ఈ స్కీమ్ మాత్రం విజయవంతమైంది. కనీసం మీకు ఆ రిపోర్ట్స్ లేవా? ఆ రిపోర్ట్స్ ఉంటే అదే బందితోటి, అదే సిబ్బందితోటి, అదే బస్సులతోటి 45 లక్షలకి వెళ్ళి 65 లక్షలకు సేవ చేస్తుంటే ఎంత ఓర్పు, నేర్పు, పనిలోడు మా కార్మిక సోదరి పైన ఉందో ఆలోచించండి. అలాంటి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు చేసింది ఏముంది? యూనియన్ పునరుద్ధరించకపోతే మీరు పెట్టరు కదా, రూపాయి ఖర్చు లేదు. యూనియన్ పునరుద్ధరించాలి. భారత రాజ్యాంగం కనిపించింది. కేసీఆర్ గారు రద్దు చేసిన యూనియన్ని రేవంత్ రెడ్డి గారు పునరుద్ధరిస్తే పేరు మీకు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుంది, ప్రజాపాలనకు వస్తుంది. అలాగే కేసీఆర్ గారు జీవో ఇచ్చిపోయిండు, అసెంబ్లీ బిల్ పాస్ చేసిండు. వీళ్ళ సమస్య పరిష్కరించండి. మీకు వాళ్ళకి ఫరక్ ఏముంది? మీరు చర్చలు జరిపిర్రా? ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో
ఆర్టీసీ కార్మికులను పిలిపించి చర్చలు జరిపితే తప్పే ఉంది. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం అవుతాయి. ఇప్పటిదాకా ఏ మినిస్టర్ కూడా చొరవ తీసుకుంటలేరు. అందరిని కలిసాము. ప్రత్యక్షంగా చెప్తున్నా, ఈ ఉద్యమము ఆర్టీసీ కార్మికుల ఉద్యమం దీర్ఘకాలిక సమ్మెకి పోతే ప్రభుత్వానికి కూడా ముప్పై అవసరం రాబో కాలంలో. గతంలో 2001 ద్వారా చెప్పినా, 2019 ద్వారా చెప్పినా, ఇప్పటికైనా ముఖ్యమంత్రిగా మీరు చొరవ తీసుకొని ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేనిచో సమ్మె ఉధృతమవుతుంది. మరొకటి చెప్తున్నా, ఈరోజు ఇక్కడ విద్యుత్ బస్సుల డ్రైవర్లు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా విద్యుత్ బస్సుల కార్మికులందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నా. గతంలో లాగా గతంలో లాగా ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యల పరిష్కారం కాదు. మనం బతుకుండాలి, కొట్టాడాలి. తలుచుకుంటే ఆ ప్రభుత్వాన్ని గద్దెదిస్తాం తప్ప ఆత్మహత్యలని ఆలోచించొద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మనకు పిరికి బంధనం కాదు, మన శక్తియుక్తుల్ని బయట పెడదాని విజయం సాధిద్దాని. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని గొంతమ్మ కోరికలు కోరడం లేదు. ఖచ్చితంగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించండి. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. రాబో కాలంలో కార్మికులు మీ పార్టీకి దూరంగా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని తెలియజేస్తున్నాను. ఇక్కడ జేఏసీ కూడా పకడ్బందీగా అన్ని కార్మిక సంఘాలతోటి ఓ కోఆర్డినేషన్ కమిటీ వేసుకోండి, మద్దతు ఇచ్చే కార్మిక సంఘాలతోటి. అలాగే సమ్మె నోటీసు ఇవ్వకుండా అందరూ మద్దతు ఇచ్చారు. కాబట్టి జేఏసీ కూడా ఆచితూచి ఓర్పుతోటి స్థానంతో సమస్య పరిష్కరించాలని చెప్పి నేను మీ ద్వారా జేఏసీ కూడా తెలియజేస్తున్నాను. ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా భయపడకండి. సిపిఐ పార్టీ మద్దతు ఇచ్చింది, సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చింది, మల్లన్న గారు ఇచ్చారు. ఎవరెవరో రేపు రాబో కాలంలో అందరూ మద్దతు ఇస్తారు. మద్దతు ఇవ్వడమే కాదు, ప్రత్యక్ష ఉద్యమంలో కూడా రాజకీయ పార్టీ రావాలి. మద్దతు ఇచ్చి మా కార్మికులు పెట్టుకొని ఉపన్యాసాలు ఇస్తారు. కొద్దు నిజాయితీగా మీరు మద్దతు ఇస్తే ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనని చెప్పి కూడా రాజకీయ పార్టీలకు నేను అప్పీల్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. కాబట్టి మళ్ళా 2019 దాకా దీర్ఘకాలిక సమ్మెకు పోకుండా చూసుకోవాలనే బాధ్యత ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. ఆ రేవంత్ రెడ్డి గారు అత్వరలోనే కల్పించుకొని సమస్య పరిష్కరిస్తారని చెప్పి చర్చ ద్వారా కోరుకుంటూ ముగిస్తున్నాం. రేవంత్ రెడ్డి సార్ నమస్కారం సార్, హృదయపూర్వకంగా. మీరు స్టేడియంలో ఏం ఉపన్యాసం ఇచ్చారా సార్? మేము ఇప్పుడు కూడా చూస్తున్నాము. ఒకసారి మర్చిపోయారా సార్ మీరు? మా ఆర్టీసీ వాళ్ళను కేసీఆర్ ఇబ్బంది పెడుతుంటే మమ్మల్ని పొట్టలో పెట్టుకుంటామన్నారు, కడుపులో పెట్టుకుంటామన్నారు. ఎక్కడున్నాయి సార్ మాటలు అవి? ఒక్కసారైనా గుర్తు చేసుకోండి మమ్మల్ని. మళ్ళీ మీరు ఒకసారి గుర్తు చేసుకొని మీ హృదయపూర్వకంగా మళ్ళీ మాకు విలీనం చేయండి. మాకు విలీనం చేసి యూనియన్లను పునరుద్ధరించండి. అంతవరకు సార్. లక్ష్మి స్కీములో మేము కూడా మహాలక్ష్ములమే కదా సార్. మహాలక్ష్ముల కన్నా మేము 2 మహాలక్ష్ముల సేవ చేస్తున్నాం. వాళ్ళకి మేము తీసుకున్న జీతాల కంటే 3 సేవ చేస్తున్నాం సార్. మిమ్మల్ని నమ్మి, మీరు ఇచ్చిన దాన్ని బట్టి, మిమ్మల్ని ఆశించి మీరు ఏదో ఒకటి మాకు చేస్తారని మీరు ఇచ్చిన స్కీమ్ ఏది సక్సెస్ కాకుండా మేము సక్సెస్ చేసాము. మేము ఆర్టీసీ వాళ్ళం. మేము 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఉన్న కండక్టర్లమే ఉన్నాము. మాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నా, జ్వరం వచ్చినా, జలుబు అయినా, మా చుట్టాలు చనిపోయినా, మా పిల్లలకు జ్వరాలు వచ్చినా, మా భర్తలు సిక్కులో ఉన్నా, పెళ్ళిళ్ళైనా, పేరెంటాళ్ళైనా, పండగలైనా, ఏ ఉత్సవానైనా పక్కన పెట్టేసి ఉదయం రావాలి, బ్యాగ్ వేసుకొని రావాలి. మహాలక్ష్మిని పెట్టిండు కదా మన ముఖ్యమంత్రి గారు, వాళ్ళని గౌరవించాలి అని ఎన్నో ఇబ్బందులు బస్సులో ఎదుర్కొని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు. ఉదయం 5 గంటలకే మా మైండ్ ఆబ్సెంట్ చేస్తారు. మిమ్మల్ని మేము స్కీమ్ పెట్టామన్నామా? వాడిని ఎవరు పెట్టమన్నారు? మాకు ఫ్రీగా తీసుకుపోతున్నారా మీరు? మేము చెప్పినామా ఫ్రీ స్కీమ్ పెట్టామని? అన్ని మేము చెవులు కావని ఓడ్చుకొని మేము మా ఆర్టీసీ అధికారులు చెప్పినట్లు మీరు ఇచ్చిన స్కీమ్ను సక్సెస్ చేసినందుకు మీరు ఇచ్చేది మాకు ఇదేనా సార్? మాకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా సార్? ఇంకా మేము ఎక్కువ మాకు చాలా విసుకొచ్చింది సార్. ఇన్ని సంవత్సరాలు చేసింది ఒకటి, ఈ 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. మీరు మహిళలను గౌరవిస్తున్నాం, ముందుస్తున్నాం. మరి మేము మహిళలం కాదా సార్? మేము మహాలక్ష్ముల లాగా కనిపించకపోయినా మహిళల లాగా మీకు కంటికి కనిపిస్తున్నామా లేదా చెప్పండి. ఒక బస్సులో 40 నుంచి 50 మంది వరకు ఉండే వాళ్ళను 150 మంది వాళ్ళు ఎక్కేవాళ్ళు. ఇండ్లలో ఆడోళ్ళు ఉంటేనే లేరు, మొత్తం వాళ్ళే చేసుకొచ్చుకుంటున్నారు పనులు. ఓకే, చిన్న వాటికి కూడా మేము విసుగు చెందకుండా ఎంత ఓర్పుతోనో మేము డ్యూటీలు చేస్తున్నాం సార్. మీరు ఒకసారి గమనించండి. గమనించి మాకు విలీనం చేయండి.
మేము విలీనమే, మీరే చెప్పారు నేను విలీనం చేస్తానని గంటారావంగా చెప్పారు ఎల్బీ స్టేడియంలో. మేమందరం ఉన్నాం అప్పుడు. మాకు న్యాయం చేయండి సార్, మిమ్మల్ని మేము ఏమీ అనట్లేదు. మాకు అదొక్కటి న్యాయం చేస్తే మేము రేపైనా వస్తాం. మీరు అదొక మాట ఈరోజు సాయంత్రానికి ఇవ్వండి, ఉదయం లేసి మళ్ళీ యథావిధిగా డ్యూటీలకు వస్తాం. మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు, చాలా గౌరవం ఉంది. సరే సార్. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల ఐక్యత, ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల ఐక్యత, ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల ఐక్యత. ఆర్టీసీ సమ్మె కార్మికులకు మద్దతుగా డిపోటు ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్ల తరపున మేము కూడా మద్దతు ఇస్తూ ఈ యొక్క సమ్మెను ముందు నడిపిస్తూ ఎలక్ట్రిక్ డ్రైవర్లను గవర్నమెంట్లో కలుపుకొని ఏవి బస్సులను గిట గవర్నమెంట్లో అంతా గవర్నమెంట్ చేయాలని కోరుకుంటూ మేము గిట్ట ఈరోజు సమ్మెలో పాల్గొని ఈ సమ్మెకు విజయవంతం చేయాలని కోరుకుంటాము. దయచేసి ఏంటంటే ఇప్పటిదాకానే మమ్మల్ని మా ఈవీ డిఎం గారు పిలిపించి మమ్మల్ని మీరు పోవద్దు, మీరు సమ్మెలో ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మమ్మల్ని పిలిపించారు. అయినా కానీ మా డిపోలో పోయి మా డీబీ గారికి, ఎండి గారికి, డిఎం గారికి మేము ఒకటి చెప్పినాం, మేము మద్దతు మాకు తగిన సాలరీ లేదు, మాకు సాలరీ విధంగా కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఓన్లీ బస్సు డ్యామేజ్ అయితేనే బస్సుకు మీరు మేనేజ్మెంట్ తీసుకుంటారు, కానీ డ్రైవర్ల తరపున మాత్రం మేనేజ్మెంట్ తీసుకుంటలేరు అని చెప్పి మేము మాట్లాడితే మేము బస్సులో కానీ మా దగ్గర ఉన్న వీటికే మేము రెస్పాన్స్ చేయగలుగుతాం, డ్రైవర్కి మాత్రం రెస్పాన్స్ ఇవ్వమని ఇప్పటికీ మాకు క్లారిటీ ఇప్పుడే పిలిపించి చెప్పారు. మీ బస్సులకు మీరు బాధ్యత తీసుకున్నప్పుడు మా గురించి మీరు బాధ్యత తీసుకుని ఉన్నప్పుడు మేము మాత్రం ఈ సమ్మెకు మాత్రం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాం. మమ్మల్ని గిట్ట శాలరీ గిట్ట దాదాపు 24,000 రూపాయలు ఇస్తారు. 24,000 రూపాయలు ఒక డ్రైవరు ఇప్పుడు సరే రెగ్యులర్ అయిన డ్రైవర్లకు దాదాపు 40 నుంచి 50,000 దాకా వస్తుంది. అందులో మాకు 24,000 ఇవ్వడం అంటే ఇది చాలా అన్యాయం. మాకు బేసిక్ శాలరీ దాదాపు 35,000 వరకు మాకు చేయండి అని చెప్తే మేము బేసిక్ శాలరీ చేయలేము, కానీ మీకు మాత్రం పిఎఫ్లు గిట అన్ని విధంగా మేము మాట్లాడితే మీరు హెల్త్ కాంట్రాక్ట్ తీసేసి మమ్మల్ని రెగ్యులేట్ చేయండి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్తుంది హైదరాబాద్లో ఉన్న డిపో అన్ని ఎయిర్ బస్సులు తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామంటే ఎలక్ట్రిక్ బస్సుల మీద డ్రైవర్లు అయితే వాళ్ళ గిట్ట డ్రైవర్లేగా. ఇప్పుడు ఎయిర్ బస్సు డ్రైవర్ పోయినప్పుడు ఎలక్ట్రిక్ బస్సు వచ్చినప్పుడు బస్సులు గిట్ట అన్నట్టు డ్రైవర్లేగా, ఆ డ్రైవర్లు గిట్ట రెగ్యులర్గా మేము మన డిపార్ట్మెంట్లో తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా రవాణా శాఖ మంత్రి గారికి మేము కోరుకుంటాం. ఈవీ డిపార్ట్మెంట్ నుంచి మేము కోరుకుంటున్నాము దయచేసి. ఎందుకంటే 24 హైదరాబాద్లో 20 డిపోలు ఉన్నాయి. అన్ని డిపోలలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామంటే ఈ ఎయిర్ బస్సు డ్రైవర్ అయితే ఎలక్ట్రిక్ డిపో డ్రైవర్గా రారుగా, కొత్త వాళ్ళని తీసుకుంటారుగా. కొత్త వాళ్ళని తీసుకోవడానికి గవర్నమెంట్ తరఫున తీసుకోవాలి. అదేవిధంగా ఈ రెగ్యులర్ ఉన్న డ్రైవర్లకు ప్రతి నెల 1 తారీఖు సాలరీ పడుతుంది, మాకు 10 తారీఖు సాలరీ ఇస్తారు. ఇప్పుడు అన్నట్టు నెల మొత్తం చుట్టూ తిరిగి 1 తారీఖే జీతాలు ఇచ్చాలి, పిల్లలు చదువుకోవాలి, రెంటులు కట్టాలి, అన్ని కట్టాలి. 1 తారీఖు కట్టగలుగుతాం, కానీ 10వ తారీఖు శాలరీ ఇచ్చారు, కానీ ఇక్కడ అన్ని విధంగా లేటర్లు అవుతున్నాయి. మాకిట 1 తారీఖు శాలరీ పడేటలాగా మేము గిట్ట ఈ విధంగా మేము మద్దతు కోరుతున్నాం. మేము రామంటే ఇలా తెలంగాణలో ఇట్లా ధర్నాలు యుద్ధమాలు చేస్తారని చెప్పి బయట రాష్ట్రాల నుంచి డ్రైవర్లను పిలిపించుకుంటారంట. ఇది ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి? వాళ్ళకు బీఆర్ నుంచి 30,000 రూపాయలు అగ్రిమెంట్ తీసుకొని వస్తున్నారంట. వాళ్ళు రూమ్ రెంట్ ఫ్రీ, భోజనాలు పెడుతున్నారంట. అయితే తెలంగాణ డ్రైవర్లు ఏం పాపం చేసినా నేను అడుగుతా ఉన్నా. బయట రాష్ట్రం డ్రైవర్లను తీసుకొచ్చి
వచ్చి మీరు 30,000 ఇస్తాము ఫ్రీ భోజనం పెడతామని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి మీరు తీసుకుంటే తెలంగాణ డ్రైవర్లు ఏం పాపం చేసి 24,000 చేయాలి. మళ్ళీ 8 గంటల డ్యూటీ అని చెప్పి మమ్మల్ని పంపిస్తే 10 గంటల డ్యూటీలు అవుతుంది, 11 గంటల డ్యూటీలు అవుతుంది. మళ్ళీ ఎక్స్ట్రా డ్యూటీకి గంటకి ఏమైనా కట్టిస్తారంటే అది లేదు. మళ్ళీ 1 గంట 2 గంటలు లేట్ వెళ్తే రూట్ క్యాన్సిల్ చేస్తే రూట్ క్యాన్సిల్ ఏం చేస్తున్నారు? మీకు 24,000 జీతం కట్టిస్తున్నాం, 1 గంట లేట్ అయ్యి రారి ఆ రూట్ మొత్తం కంప్లీట్ చేసుకుని రారంటే ఎందుకు అట్లా చేస్తాం? మేము మాకు టైం అయితే మేము క్యాన్సిల్ చేస్తామంటే కిలోమీటర్ తక్కువ అవుతుంది ఇక్కడ అని చెప్పి మా కిలోమీటర్ కావాలి, డ్యూటీ కట్ చేస్తారు, మా కిలోమీటర్ కావాలి, మీరు ఎన్ని గంటల్లో డ్యూటీ చేయరు అని చెప్పి యజమాని మొండి వైఖరిని నశించే విధంగా మమ్మల్ని న్యాయం జరిగే విధంగా ఈ పోరాటం మేము ఈ పర్మనెంట్ వాళ్ళతో పాటు సమ్మె ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతామని కోరుకుంటున్నాం. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. పోరాడదాం 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 పోరాడదాం. జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, 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 ఆర్టీసీ కార్మికుల ఐక్యత. జేఏసీ 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 ప్రభుత్వం అంటే వైఖరి. हमारे मांगे नहीं मिले तो हमारे मांगे नहीं मिले तो हमारे मांगे नहीं मिले तो मैनेजमेंट मोटिवेट करी, मैनेजमेंट मोटिवेट करी, मैनेजमेंट मोटिवेट करी, ప్రభుత్వం मोटिवेट करी, ప్రభుత్వం मोटिवेट करी, ప్రభుత్వం मोटिवेट करी. జేఏసీ 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 ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ప్రభుత్వం అంటే వైఖరి, ప్రభుత్వం అంటే వైఖరి, ప్రభుత్వం అంటే వైఖరి. డిమాండ్లను వెంటనే, డిమాండ్లను వెంటనే. జేఏసీ కార్మికుల సమస్యలను వెంటనే, కార్మికుల సమస్యలను వెంటనే, కార్మికుల సమస్యలను వెంటనే. ప్రభుత్వం అంటే వైఖరి, ప్రభుత్వం అంటే వైఖరి, ప్రభుత్వం అంటే వైఖరి. नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा. हमारे मांगे नहीं मिले तो, हमारे मांगे नहीं मिले तो, हमारे मांगे नहीं मिले तो मैनेजमेंट मोटिवेट करी, मैनेजमेंट मोटिवेट करी. मैनेजमेंट ఏకపక్ష నిర్ణయాలను, मैनेजमेंट ఏకపక్ష నిర్ణయాలను, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను. ప్రభుత్వం అంటే వైఖరి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మేనేజ్మెంట్ ఉండి వైఖరి, మేనేజ్మెంట్ ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. పోరాడదాం 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 పోరాడదాం. नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा. కార్మికుల సమస్యలు వెంటనే, కార్మికుల సమస్యలు వెంటనే. ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి. కార్మికుల సమస్యలు వెంటనే. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్. లైవ్ అట మేనిఫెస్టో పెట్టి సమస్య పరిష్కరించలేము, సమ్మె చేస్తారండి. నువ్వెప్పుడు మద్దతు చేయలేదు, అప్పుడు నువ్వు వస్తున్నాడు మద్దతు. బాధలు ఉన్నవాడు అందరి మద్దతు తీసుకుంటున్నాడు. మీరేం చేస్తారు? 50 రోజులు
సార్